లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. జోగి రమేష్ అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు? కసిబుగ్గ ఆలయ దుర్ఘటన డైవర్షన్ కోసమే. తప్పు చేశాడు, అరెస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మొలకల చెరువు కల్తీ మద్యం కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. కల్తీ మద్యం తయారీలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున విజయవాడ ఇబ్రహీంపట్నంలో గల జోగి రమేష్ ఇంటికి పెద్ద సంఖ్యలో ప్రత్యేక దర్యాప్తు టీం అధికారులు, పోలీసులు చేరుకున్నారు. నోటీసులు ఇచ్చిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు రాము కూడా అరెస్టును ఎదుర్కొంటున్నారు. మొలకల చెరువులో భారీగా కల్తీ మద్యం తయారీ గుట్టు కొద్ది రోజుల కిందటే రైట్ అయిన విషయం తెలిసిందే. నిందితులు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తంబలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జనార్దన్ ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు. ఇప్పటికే ఆయన అరెస్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొలకల చెరువు కల్తీ మద్యం సరఫరా అయిందంటూ గతంలో వార్తలొచ్చాయి. కల్తీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు విచారణ సందర్భంగా వెల్లడించారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. తాజాగా అరెస్ట్ చేయనున్నారు. ఈ తెల్లవారుజామున ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారనే విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్ద గుమ్ముగూడారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. టీడీపీ నాయకుడు జనార్దన్ చేసిన ఆరోపణలను ఇదివరకే తోసిపుచ్చారు. జోగి రమేష్ తమ ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. అక్రమంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. నకిలీ మద్యం తయారీ, పంపిణీ, అమ్మకాలపై రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే తాను వివరణ ఇచ్చానని, నకిలీ మద్యంతో తనకి ఎలాంటి సంబంధం లేదని, ఏ విచారణకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేశారు. మద్యం కేసులో వైఎస్ఆర్సీపీ నాయకుడు అరెస్ట్ కావడంతో కొత్తేమీ కాదు. జగన్ ప్రభుత్వ హయాంలో అక్రమ మద్యం వ్యాపారానికి పాల్పడినట్లు ఆరోపణలను లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహా పలువురు పార్టీ సీనియర్ నాయకులు ఎదుర్కొంటున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా మొలకల చెరువు కల్తీ మద్యం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీని చుట్టుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన మరికొందరు నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుడి భుజం లాంటి వారిని అదుపులోకి తీసుకుంటారని చెబుతున్నారు. అలాగే జోగి రమేష్ అయిన తమ్ముడు రాముతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉచ్చు తప్పుతున్నారని తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి.